హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మనబడి. దిస్ ఇస్ సునీల్. ఈ వీడియో సెషన్లో మనం బోస్ అటామిక్ మోడల్ కోసం చూసుకోబోతున్నాం. ఇది ఎంసెట్ వైజ్ గాను, ఐపీ వైజ్ గాను, జేఈఈ మెయిన్స్ వైజ్ గాను చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ స్టూడెంట్స్, కాబట్టి చాలా క్లియర్గా వినండి. సో బోస్ అటామిక్ మోడల్. సో బోర్స్ ఏంటంటే హైడ్రోజన్ ఆటమ్ని తీసుకొని దాని లోపల ఉన్న అరేంజ్మెంట్ అంటే ఎలక్ట్రాన్ ఉండొచ్చు, ప్రోటాన్ ఉండొచ్చు, న్యూట్రాన్ ఉండొచ్చు, ఏవి ఎలా అరేంజ్ చేయబడి ఉంది, వేటి మధ్యలో అట్రాక్షన్ ఎలా ఉంటుంది, ఎప్పుడు ఎనర్జీ లెవెల్స్ రిలీజ్ అవుతాయి, ఎప్పుడు ఎనర్జీ లెవెల్స్ అబ్జర్వ్ అవుతాయి, యాంగులర్ మొమెంటం కోసం ఇలాగా ఆటమ్ లోపల ఉన్న చాలా విషయాల కోసం చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన అటామిక్ మోడలే బోర్స్ అటామిక్ మోడల్. బోర్స్ కన్నా ముందు చాలామంది ఎక్స్ప్లెయిన్ చేశారు, కానీ వాళ్ళంత క్లియర్ ఐడియా ఆటమ్ కోసం ఇవ్వలేకపోయారు. లైక్ జే థామ్సన్, రూదర్ఫోర్డ్ వాళ్ళ యొక్క ప్లంపటింగ్ మోడల్ అండ్ ప్లానటరీ మోడల్ చెప్పారు, కానీ వాటిలో లిమిటేషన్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఆ లిమిటేషన్స్ని ఓవర్కమ్ చేస్తూ వచ్చిన టిల్ నౌ మోస్ట్ యాక్సెప్టబుల్ అటామిక్ మోడలే బోర్స్ అటామిక్ మోడల్. సో బోర్స్ తన అటామిక్ మోడల్లో పాస్టులేట్స్ ఇచ్చాడు, అంటే కొన్ని విషయాలు చెప్పాడు, అవే మనకి పాస్టులేట్స్. సో ఆ పాస్టులేట్స్ ఏంటి అని చూసుకుంటే కనుక, ఫస్ట్, ద ఎలక్ట్రాన్ ఇన్ హైడ్రోజన్ ఆటమ్ రివాల్వ్స్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ ఎ ఫిక్స్డ్ సర్క్యులర్ పాత్ కాల్డ్ ఆర్బిట్స్. ఫస్ట్ క్లియర్ చేసాడు ఏంటంటే ఆటమ్ లోపల ఎప్పుడూ తిరుగుతూనే ఉండే ఒక ఏంటది ఎలక్ట్రాన్. అది ఎక్కడ తిరుగుతుంది? సపోజ్ మనం ఎలా ప్రయాణిస్తాం? బయట రోడ్డు మీద ప్రయాణిస్తాం, అంతే కదా. సో అలాగే ఎలక్ట్రాన్స్ కూడా ఒక పాత్ తిరుగుతుంది. ఆ పాత్ మన పాత్ పేరేంటి? రోడ్. అలాగే ఎలక్ట్రాన్ యొక్క పాత్ పేరేంటి? ఆర్బిట్స్. ఏంటి? ఆర్బిట్స్. సో ఎలక్ట్రాన్స్ ఎక్కడ తిరుగుతాయి? ఒక సర్క్యులర్ పాత్. ఆ పాత్ ఎలా ఉంటుంది? సర్క్యులర్గా ఉంటుంది. మన రోడ్స్ సాధారణంగా లీనియర్ అంటే స్ట్రైట్గా ఉంటాయి మనవి, కానీ ఎలక్ట్రాన్ యొక్క రోడ్ ఎలా ఉంటుంది? సర్కిల్ షేప్లో ఉంటుంది. ఆ సర్కిల్ పాత్ని ఏమని పిలుచుకుంటాం? ఆర్బిట్. క్లియర్ అనుకుంటా. సో ఫస్ట్ పాస్టులేట్ ఏంటి? ఎలక్ట్రాన్ రివాల్వ్స్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్ కాల్డ్ ఆర్బిట్స్. సో ఎలక్ట్రాన్ ఎప్పుడు కూడా ఒక సర్క్యులర్ పాత్లోని ప్రయాణం చేస్తుంది. దేని చుట్టూ తిరగడానికి? న్యూక్లియస్ చుట్టూ తిరగడానికి. మధ్యలో ఉండేది ఎవరు? న్యూక్లియస్. సో న్యూక్లియస్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్ ఇంకా ప్రోటాన్ ఇంకా న్యూట్రాన్. ప్రోటాన్ ప్లస్ న్యూట్రాన్ కలిపితే ఏమొస్తుంది మనకి? న్యూక్లియస్. సో ఈ రెండు కలగలిపి సెంటర్లో ఉంటుంది. సో అదే న్యూక్లియస్. ఆ న్యూక్లియస్ చుట్టూ ఎవరు తిరుగుతారు? ఎలక్ట్రాన్ తిరుగుతుంది. సో క్లియర్ అనుకుంటా. సో నెక్స్ట్, ఈచ్ ఆర్బిట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ డిఫైనెట్ ఎనర్జీ. సో దీస్ ఆర్ కాల్డ్ ఎనర్జీ లెవెల్స్ ఆర్ ఎనర్జీ షెల్స్. ఇక్కడ మనం ఈ పాత్స్ అన్నాం కదా, పాత్ పేరు ఏమనుకున్నాం? ఆర్బిట్ అనుకున్నాం కదా. సో ఈ పాత్ ఏంటి? సర్క్యులర్ పాత్ల పేరేంటి? ఆర్బిట్. సో ఈ ఆర్బిట్, ఈ పాత్కి ఒక్కో పాత్కి ఒక్కో ఎనర్జీ లెవెల్ ఉంది. అంటే ప్రతి పాత్ కూడా ఒక ఎనర్జీ ఉంది, కాబట్టి వీటిని ఏమని పిలుస్తాం? ఎనర్జీ షెల్స్ కానీ లేదా ఎనర్జీ లెవెల్స్ కానీ అని పిలుచుకుంటాము. సో ఓకే, ఫస్ట్ పాయింట్, ఎలక్ట్రాన్ న్యూక్లియస్ చుట్టూ ఒక సర్క్యులర్ పాత్ తిరుగుతుంది. ఆ పాత్ పేరు ఆర్బిట్. సెకండ్ పాత్, ప్రతి ఆర్బిట్కి లేదా ప్రతి సర్క్యులర్ పాత్కి కొంత ఎనర్జీ ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి ఎనర్జీ కలిగి ఉన్న పాత్స్ కాబట్టి, ఎనర్జీ కలిగి ఉన్న షెల్స్ కాబట్టి ఎనర్జీ షెల్స్ లేదా ఎనర్జీ లెవెల్స్ అని పిలుస్తారు. ఓకే, క్లియర్ కదా. నెక్స్ట్ పాయింట్ చూసుకుందాం. దీస్ ఎనర్జీ లెవెల్స్ ఆర్ రిప్రజెంటెడ్ యాజ్ 1, 2, 3 ఆర్ KLMN ఫ్రమ్ ది సైడ్ ఆఫ్ న్యూక్లియస్. అంటే న్యూక్లియస్ తర్వాత సో 1, 2, 3, 4 అని కానీ లేదా KLMN కానీ అని పిలుచుకుంటాము. క్లియర్ అనుకుంటా. ఫ్రమ్ ది న్యూక్లియస్ సైడ్ అంటే ఏంటి? న్యూక్లియస్ నెక్స్ట్ ఎవరున్నారో వాళ్ళు 1, ఆ తర్వాత వాళ్ళు 2, ఆ తర్వాత వాళ్ళు 3, ఆ తర్వాత వాళ్ళు 4 అని అర్థం. లేదా KLMN అర్థం. K అంటే 1 అని, L అంటే 2 అని, M అంటే 3 అని, N అంటే 4 అని. క్లియర్. నెక్స్ట్, as long as the electron revolves in an orbit, it neither lost nor gains energy. So the energy of electron in an orbit remains constant. Hence these orbits are called stationary orbits. So ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. బోర్స్ చెప్పిన పాయింట్లో ఎందుకు ఇంపార్టెంట్ పాయింట్ అంటే, సో అంతకుముందు చెప్పిన పాస్టులేట్స్ ఎవరైతే రూదర్ఫోర్డ్ అండ్ జే థామ్సన్లో వాళ్ళ మెయిన్ డిఫెక్ట్ ఏంటంటే, సో ఎలక్ట్రాన్ తిరుగుతుందని చెప్పారు వాళ్ళు కూడా, కానీ అలా తిరుగుతున్న ఎలక్ట్రాన్ ఎప్పుడో ఒకసారి అలిసిపోయి పడిపోవాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుందాం, ఏదైనా ఒక మనిషి
ఒక 10 రౌండ్స్ వేసాడు, 20 రౌండ్స్ వేసాడు, 30 రౌండ్స్ వేసాడు. ఇంకా అలా రౌండ్స్ వేస్తూనే ఏమవుతుంది, తనలో ఉన్న ఎనర్జీ కోల్పోతాడు. ఇంకా అయినా రౌండ్స్ వేస్తే ఏమవుతాడు, చనిపోతాడు. అలాగే ఎలక్ట్రాన్ కూడా కొలాప్స్ అయిపోవాలి కదా. సో ఎలక్ట్రాన్ కొలాప్స్ అయిపోతుంది అనుకుంటే ఏమవుతుంది, ఆటమ్ కొలాప్స్ అయిపోవాలి. ఆటమ్ కొలాప్స్ అయిపోతే ఇందులో ఏముంటాయి, ఆటమ్స్, అందులో ఎలక్ట్రాన్స్. సో ఎలక్ట్రాన్ కొలాప్స్ అయిపోతే ఈ ఆటమ్ కొలాప్స్ అయితే ఇలా పెన్ స్టేబుల్గా ఉండదు, ఏ వస్తువు కూడా మనం తయారు చేయలేము. కానీ అలా జరగట్లేదు కదా, అంటే అర్థం ఎలక్ట్రాన్ స్టేబుల్ కాబట్టి ఆటమ్ స్టేబుల్ కాబట్టి చుట్టూ ఉన్న సబ్స్టెన్స్ స్టేబుల్ కాబట్టి ఈ యూనివర్స్ స్టేబుల్. కాబట్టి మీరు చెప్తున్నట్టుగా ఎలక్ట్రాన్ తిరుగుతుందని ఏమి నమ్మకం అని అన్నారు. దానికి కౌంటర్ చేస్తూనే పాస్టులేట్స్లో ఏం చెప్పారంటే ఎంత కాలం అయితే ఒక ఎలక్ట్రాన్ ఒకే పాత్లో తిరుగుతుందో దాని ఎనర్జీ కోల్పోదు, అలా అని కొత్త ఎనర్జీ రాదు, స్థిరంగా స్టేబుల్గా అదే ఎనర్జీతో ఆర్బిట్లో తిరుగుతూనే ఉంటుంది. యాజ్ లాంగ్ యాజ్ అన్ ఎలక్ట్రాన్ రివాల్వ్స్ ఇన్ ఎ పర్టికులర్ పాత్ ఇట్ నైదర్ లాస్ ఇస్ ఎనర్జీ నార్ ఇట్ గెయిన్స్ ఎనర్జీ. ఎంత కాలం అయితే ఒక ఎలక్ట్రాన్ ఒకే పాత్లో ఉండి తిరుగుతూనే ఉంటుందో దానికి ఎనర్జీ కోల్పోదు, ఎనర్జీ రాదు. అకార్డింగ్ టు క్లాసికల్ ఫిజిక్స్లో నుంచి ఈయన చెప్పడం జరిగింది మనకి ఈ పాయింట్. యాజ్ లాంగ్ యాజ్ ఎలక్ట్రాన్ రివాల్వ్స్ ఇన్ ఆర్బిట్, ఒక ఆర్బిట్లోనే ఎలక్ట్రాన్ తిరుగుతూ ఉందనుకోండి దాని ఎనర్జీ కోల్పోదు, ఎనర్జీ రాదు, స్టేబుల్గా అంతా ప్రయాణం జరుగుతుంది. సో అందుకోసమే ఆ స్టేబుల్నెస్ ఆ ఫిక్స్డ్గా ఉంటుంది కాబట్టి దానికి ఏమైనా పేరు పెట్టారు, ఆర్బిట్స్కి స్టేషనరీ ఆర్బిట్స్. సో ఈ సర్క్యులర్ పాత్స్ ఏమని పిలుస్తాం, ఎనర్జీ లెవెల్స్ అని పిలుస్తాం, ఎనర్జీ షెల్స్ అని పిలుస్తాం, ఇంకా స్టేషనరీ ఆర్బిట్స్ అని కూడా పిలుస్తాము. సో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ పాయింట్, ద యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఈజ్ ఆల్వేస్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ h/2π. ఒక విషయం, మనకి మొమెంటమ్స్ 2 టైప్స్, లీనియర్ మొమెంటమ్, యాంగులర్ మొమెంటమ్. స్ట్రెయిట్ పాత్లో ట్రావెల్ అవుతున్నప్పుడు ఏముంటుంది మనకి, లీనియర్ అంటే స్ట్రెయిట్ పాత్ కాబట్టి లీనియర్ మొమెంటమ్. అదే సర్కిల్ పాత్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఏముంటుంది మనకి, యాంగులర్ మొమెంటమ్. సో మనకి సాధారణ లీనియర్ మొమెంటమ్ ఏంటి, మాస్ ఇంటూ వెలాసిటీ. అదే యాంగులర్ మొమెంటమ్ అంటే ఏంటి, మాస్ ఇంటూ వెలాసిటీ ఇంటూ రేడియస్, ఎందుకంటే సర్కిల్కి రేడియస్ కూడా ఉంటుంది కాబట్టి. సో క్లియర్ అనుకుంటా, మొమెంటమ్ అంటే ఏంటి, మాస్ ఇంటూ వెలాసిటీ, అది ఎప్పుడు లీనియర్ మొమెంటమ్ అప్పుడు. అదే యాంగులర్ మొమెంటమ్ అనుకోండి, మాస్ ఇంటూ వెలాసిటీ ఇంటూ రేడియస్. ఓకే, ఎంవీఆర్ని ఒక ఇంటిగ్రల్ మల్టిపుల్ అంటే ఏంటి, క్వాంటైజ్ చేయడం జరిగింది, ఒక క్వాంటిటీ రూపంలో ఫస్ట్ టైం బోర్డ్సే మనకి ఇవ్వడం జరిగింది. ఫర్ ది ఫస్ట్ టైం యాంగులర్ మొమెంటమ్ హ్యాస్ బీన్ క్వాంటైజ్డ్ బై ది బోర్స్. సో MVR is equal to NH/2π. ఈ n ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆర్బిట్ అనుకోండి 1h/2π అని వేసుకోవాలి. అదే సెకండ్ ఆర్బిట్ అనుకోండి 2h/2π. అదే థర్డ్ అనుకోండి 3h/2π. అదే 4 అయితే 4h/2π అని వేసుకోవాలి. సో అందుకోసం ఇట్ ఈస్ గివెన్ బై MVR is equal to NH/2π. ఫర్ ఎగ్జాంపుల్ K షెల్ యొక్క యాంగులర్ మొమెంటం కావాలి అనుకోండి, అప్పుడు ఏంటి, MVR is equal to NH/2π కదా. సో K షెల్ అంటే ఇక్కడ n వాల్యూ ఏంటి, 1 అని అర్థం. సో అప్పుడు ఏమవుతుంది, 1h/2π ఇలాగా. సో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను నేను. సో ఇక్కడ చూసుకోండి, M అంటే మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, V అంటే వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్, R అంటే రేడియస్ ఆఫ్ ఎన్ ఆర్బిట్, H అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్, N అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. సో క్వాంటమ్ నెంబర్స్ చాలా ముఖ్యమైన క్వాంటమ్ నెంబర్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ కూడా మనకు బోర్డ్సే చెప్పడం జరిగింది. సో క్లియర్ అనుకుంటాం. సో ఫిఫ్త్ ఏంటి, ఫోర్త్ పాయింట్ ఏంటి, ఎంత కాలం అయితే ఒక ఎలక్ట్రాన్ ఒకే ఆర్బిట్లో తిరుగుతూనే ఉంటుందో దాని యొక్క ఎనర్జీ కోల్పోదు, అలాగని కొత్త ఎనర్జీ రాదు. సో నెక్స్ట్ పాయింట్ ఏంటి, యాంగులర్ మొమెంటమ్ MVR, మాస్ ఇంటూ వెలాసిటీ ఇంటూ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, NH/2π. డిపెండ్స్ అపాన్ మన పొజిషన్ బట్టి ఆ n+1 ఆ 2 ఆ 3 ఆ 4 అన్నది సబ్స్టిట్యూట్ చేసుకుంటూ ఉంటాము. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ఎన్ ఎలక్ట్రాన్ జంప్స్. సో ఒకే పాత్ర తిరుగుతుంది, బాగానే ఉంది, తిరుగుతున్నంతసేపు సేమ్ ఎనర్జీ ఉంటుంది అంటున్నారు, బాగానే ఉంది. ఒకవేళ జంప్ చేస్తే ఏమవుతుంది అన్న డీటెయిల్స్ నెక్స్ట్ పాస్టర్స్ చెప్పడం జరిగింది. చూడండి, ఇఫ్ ఎన్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ వన్ లెవెల్ టు అనదర్ దెన్ ఇట్ మే ఎమిట్ ఆర్ అబ్జర్వ్ ఎనర్జీ. ఒకవేళ తను ఉండాల్సిన ఆర్బిట్లో కాకుండా జంప్ చేసింది అనుకోండి, అప్పుడు అయితే అబ్జర్వ్ చేసుకుంటుంది, లేదనుకో ఎమిట్ చేస్తుంది. సో ఎప్పుడు అబ్జర్వ్ చేస్తుంది, ఎప్పుడు ఎమిట్ చేస్తుంది కూడా మనం చూడొచ్చు. సో ఫస్ట్ ఫార్ములా ఏంటి, డెల్టా E ఈజ్ ఈక్వల్ టు E2 మైనస్ E1 ఈజ్ ఈక్వల్ టు hν. సో E2 E1 అంటే ఏంటి, ఎనర్జీ ఆఫ్ హైయర్ ఆర్బిట్, ఎనర్జీ ఆఫ్ లోవర్ ఆర్బిట్. E2 అంటే హైయర్ ఆర్బిట్, E1 అంటే లోవర్ ఆర్బిట్. ఓకే,
ఇఫ్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ లోవర్ టు హయ్యర్, కింద నుంచి పైకి వెళ్తున్నప్పుడు ఏం చేస్తాం, ఎనర్జీ తీసుకుని పైకి జంప్ చేస్తాం, అవునా? సో అందుకోసం ఏంటి, ఇట్ అబ్జర్వ్స్ ఎనర్జీ. అదే పైనుంచి కిందకి, సో ఇఫ్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ హయ్యర్ ఆర్బిట్ టు లోవర్ ఆర్బిట్, పైనుంచి కిందకు వచ్చేటప్పుడు ఏంటి, తగ్గుతున్నాం కాబట్టి ఎనర్జీ రిలీజ్ చేసి రావాలి. సపోజ్ ఒక పొడుగు మనిషి, చాలా హైట్ ఉన్నాడు, 7 feet మనిషి, ఒక 5 feet డోర్లోంచి రావాలని ఏం చేస్తాడు, బెండ్ అయ్యి వస్తాడు కదా. సో అదేవిధంగా హైలోంచి లోకి రావాలంటే ఎనర్జీని రిలీజ్ చేసి అప్పుడు జంప్ చేస్తాడు. అదే లో ఆర్బిట్ నుంచి హైకు దూకాలంటే మాత్రం ఎనర్జీ అబ్జర్వ్ చేసుకుని దూకుతాడు. సో చూడండి, ఇఫ్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ లోవర్ ఆర్బిట్ టు హయ్యర్ ఆర్బిట్ ఇట్ అబ్జర్వ్స్ ఎనర్జీ. అదే కనుక ఇఫ్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ హయ్యర్ ఆర్బిట్ టు లోవర్ ఆర్బిట్ ఇట్ ఎమిట్స్ ఎనర్జీ. సో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో బోస్ అటామిక్ మోడల్లో ఏంటి ముఖ్యంగా పాయింట్స్ మనం ఒక షార్ట్ రివిజన్లో మాట్లాడుకుంటే, ఎలక్ట్రాన్ అనేది ఫిక్స్డ్ సర్క్యులర్ పాత్లో తిరుగుతుంది, ఆ పాత్ పేరేంటి, ఆర్బిట్. సో ప్రతి ఆర్బిట్కి ఇంత డిఫైనెట్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి వీటిని ఏమని పిలుచుకుంటాం, ఎనర్జీ లెవెల్స్ ఆర్ ఎనర్జీ షెల్స్ అని పిలుచుకుంటాము. సో న్యూక్లియస్ దగ్గర నుంచి ఆర్బిట్స్ని కౌంట్ చేసుకుంటాం కాబట్టి న్యూక్లియస్ తర్వాత ఉంది ఫస్ట్, ఆ తర్వాత ఉంది సెకండ్, ఆ తర్వాత థర్డ్, ఫోర్త్, లేదా KLMN అని కూడా పిలుచుకుంటాము. ఎంత కాలం అయితే ఒక ఎలక్ట్రాన్ ఒక ఫిక్స్డ్ ఆర్బిట్ మీద ఉంటుందో దాని ఎనర్జీ కోల్పోదు, అలాగని ఎనర్జీ రాదు. సో అంటిల్ అండ్ లెస్ అది జంప్ చేస్తే కానీ, సో నో ఎలక్ట్రాన్ విల్ గెయిన్ ఎనర్జీ ఆర్ లాస్ ఎనర్జీ అంటిల్ ఇట్ రివాల్వ్స్ ఇన్ ఏ పర్టికులర్ ఆర్బిట్. సో అర్థమైంది అనుకుంటున్నాను. యాజ్ లాంగ్ యాజ్ ఎలక్ట్రాన్ రివాల్వ్స్ ఇన్ ఏ పర్టికులర్ ఆర్బిట్ ఇట్ నైదర్ లాస్ ఎనర్జీ నార్ ఇట్ గెయిన్స్ ఎనర్జీ. ఇకపోతే యాంగులర్ మొమెంటం MVR, ఇది సర్క్యులర్ పాత్ కాబట్టి దీనికి యాంగులర్ మొమెంటమే ఉంటుంది, లీనియర్ మొమెంటం ఉండదు. MVRని క్వాంటైజ్ చేయడం జరిగింది NH/2π రూపంలో. ఒకవేళ ఎలక్ట్రాన్ జంప్ చేస్తే అది ఎనర్జీ అబ్జర్వ్ కానీ ఎమిట్ కానీ చేస్తుంది. దాని ఫార్ములా వచ్చి డెల్టా E = E2 - E1. ఇంకపోతే ఎలక్ట్రాన్ ఎప్పుడైతే కింద నుంచి పైకి లో ఎనర్జీ ఆర్బిట్ నుంచి హై ఎనర్జీ ఆర్బిట్కి జంప్ చేస్తే కనుక ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుంది. అదే హై ఎనర్జీ నుంచి లో ఎనర్జీ కనుక జంప్ చేస్తే ఎనర్జీ రిలీజ్ చేస్తుంది. ఇది బోస్ అటామిక్ మోడల్ సింపుల్గా స్టూడెంట్స్. ఐ హోప్ మీకు చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. 1-2 రివిజన్స్ చేసుకుంటే సరిపోద్ది, ఎగ్జామ్కి వెళ్ళి క్లియర్గా రాసుకోవచ్చు. ఇది ఎంసెట్ టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ మనం చెప్పుకునే ఎంసెట్ క్లాసెస్లో కూడా చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ యాంగులర్ మొమెంటం సంబంధించి మనకి ఫార్ములాస్ బేస్డ్ ఆన్ సమ్స్ అడుగుతాడు కాబట్టి అది పర్ఫెక్ట్ చూసుకోవాలి. అండ్ ఈ ఫార్ములా కూడా ఇంపార్టెంట్ ఎంసెట్ అండ్ JEE మెయిన్స్ వైజ్గా స్టూడెంట్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.